రిక్రూట్మెంట్లలో మాది రికార్డు ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటున్నారు. నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే, పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో ఇక నాకు తెలుసని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇక చూడరు ఇక మీరే, ఈ ఏడాదిలోనే వీళ్ళు 50,000 ఉద్యోగాలు చేసినామని చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. సంతోషం, అప్రిషియేషన్, మనం అప్రిషియేట్ చేయాలి వీళ్ళని, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పడంలో ఎప్పుడు కూడా వీళ్ళు మొదలు ఉంటారు కనుక. అదేందా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు గొప్పే కదా, మళ్ళా నువ్వు ఇచ్చిన మాట తప్పడం అటువంటి. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే కొత్తగా ఏం చేస్తలేడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏం చేసిండో అప్పటిది తీసుకొని కాపీ ఇచ్చి పేస్ట్ చేస్తామండి ఇక్కడ. ఈ మాట ఎందుకంటున్నా అంటే, కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, కేసీఆర్ ఇచ్చిన మాటలు చంపిండు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్, ఇయ్యలే. అట్లా కేసీఆర్ అట్టర్ డబల్ అట్టర్ ఫెయిల్ అయిండు. ఈ కేసీఆర్ తోవల్ని నేను నడుస్తా, కేసీఆర్ని తిట్టుకుంటేనే కేసీఆర్ వెనకాల పోతా అని ఇగో ఈయన అట్లా పని చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటున్నా మరి 50,000 ఉద్యోగాలు బాగానే ఇచ్చిండు, మెచ్చుకోవాల్సింది అంటే చూడరు మీరే. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మీకే మరి వీళ్ళు అసలు కథ అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డులో నియామకాలు చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. మళ్ళీ నాలు మీరు మళ్ళీ, ఎందుకంటే నా మీద తప్పు నెట్టేస్తారు. డిసెంబర్ 9, 2024 లోపల ఏడాది తిరిగే లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తా అన్నాడు. క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా పోటీ పరీక్షల ఫలితం ఇక చెప్పుర్రి మీరు, చెప్పుర్రి ఇక తప్పేవాళ్ళది ఒప్పేవాళ్ళది. ఇక దొంగలోలు దొరలోలు గాయన గదే చేసి 10 ఏళ్ళల్లో నువ్వు ఇప్పుడు గదే చేసి 50,000 ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు గొప్ప చెప్పుకుంటా ఉంటే, ఎడ్డోళ్ళ పిచ్చోళ్ళ నిరుద్యోగులు అంత అమాయకుల కాన్రానోళ్ళ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుస్తలేదా? ఆయన అధికారంలోకి రాకముందుకు ఏమన్నాడు? తెలంగాణ కొట్లాడలా, ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తా, మొత్తం రాష్ట్రాన్ని మార్చేస్తా, తీర్చేస్తా అన్నాడు. ఉద్యోగాల కోసం బిడ్డలు ఎంత ఇబ్బంది పడ్డారో కల్లారా చూసినాం. నువ్వే చెప్పినావు ఆ కష్టం గురించి, ఆ బాధ గురించి, కేసీఆర్ పాలనలో జరిగిన నిరుద్యోగులకు అన్యాయం గురించి. ఇప్పుడు నువ్వు మళ్ళీ గదే చేస్తూ ఉన్నావు. వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, ఖచ్చితంగా ఖాళీలను భర్తీ చేస్తా అని చెప్పి, ఇప్పుడు 50,000 కాడ ఆగిపోయి దాన్ని ఘనంగా చెప్పుకుంటా ఉన్నావు. అట్లీస్ట్ నువ్వు చెప్పిన మాటలో సగం కూడా చేయలే. 2 లక్షలు అన్న కాడ 1,00,000 కూడా చేయలే. నువ్వు 50 అని నువ్వు ఘనంగా గర్వంగా చెప్పుకుంటా ఉన్నావు. మళ్ళీ అట్లా 39 మాయా అని 39,000 మాయా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మేము జారీ చేసిందే వాళ్ళు అందుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళని రుద్దుకుంటా ఉన్నారు. ఆ నోటిఫికేషన్ మేము రిలీజ్ చేసినామని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇక ఆలయాన్ని పక్కన పెడితే నీ హయాంలో అయినాయి, ఏడాది లోపల నీ హయాంలో అయినాయి 50,000 ఉద్యోగాలు. నువ్వు చెప్పిన మాట 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు చెప్పు, నువ్వు కేసీఆర్ ఇద్దరు ఒకటెట్లా గారు? చెప్పు, ఇద్దరు ఒకటెట్లా గారు? ఆయన ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో పువ్వు పెట్టిండు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అంటే 50 లక్షలతోటి పంగనామం పెడితే పెద్దగా. ఇంత అన్యాయంగా, ఇంత అలకగా, ఇంత అలవోకగా మాటలు ఇవ్వడం తప్పడం వీళ్ళకి అలవాటు, రాజకీయ నాయకులకు అలవాటు. ఎందుకంటే మనం చేస్తాం కదా, మనం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది మర్చిపోతాం. మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వీళ్ళు ఎన్నికలలో గెలవక ముందుకు, ఓట్లు పడక ముందుకు వీళ్ళు ప్రచారంలో చెప్పిన మాటలన్నీ మనం మర్చిపోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామా మేము, మాకంటే గొప్పలు లేరు, కేసీఆర్ ఏముంది లొట్టపీసు సొట్టపీసు, ముఖ్యమంత్రిని మీ అన్న నేను చేసినా, ఇగో నేను మొగోడిని అని నేను చెప్పుకుంటాను. అనగానే అయ్యి అన్న రేవంత్ అన్న మొగోడు బై 50,000 ఉద్యోగాలు చేసినాడు, మనం ఇట్లా బట్టలు నింపేసుకొని వాట్సాప్ స్టేటస్లు పెట్టి అన్నకు జై కొడతాం. మనం 2 లక్షలు అన్నది మర్చిపోతాం. ఇక ఏమంటాడు ఈయన మళ్ళా, ఇంటికో ఉద్యోగం అని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముంచిండే అనగానే మన ఫోకస్ అంతా అటుపోతుంది. ఇక మళ్ళా ఆయన ముంచిండే, రేవంత్ అన్న మనని లేపిండే, మనం ఒక అయోమయంలో ఒక ట్రాన్స్లో బతకాలి. ఆయన గదే అనుడు గీదే చేసుడు, ఈయన గిట్నే ఎప్పుడు మళ్ళీ గట్టే చేసుడు. దొంగలు ఊరు వంచుకొని అమాయకులను మాయ చేసినట్టు ఇక గట్లే ఉన్నది వ్యవహారం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంక ఎవడైనా సరే నేను చెప్తా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట పైన నిలబడి ఉండరే కనీసం. పోనీ మీకు శాత కాకపోతే మాటలు చెక్కుండ్రి.
అంత అలవకగా మర్చిపోయి 50,000 గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. సిగ్గుపోతుంది తెలంగాణది. మాయమాటలు చెప్పి మభ్య పెట్టకుండ్రి. అంత ఎడ్డోళ్ళు ఏం కాదు, పిల్లలు చదువుకున్నలు. మీరన్నా ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారేమో ఏదో కిస్మత్తులు, కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు కాకుండా మీకంటే 100 రెట్ల నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చదువుకుంటారు కదా, జ్ఞానాన్ని పొంది ఉంటారు వాళ్ళు. ఇట్లాంటి మాయమాటలు చెప్పి ఇక జనాలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేయకుండ్రి. మాట ఇస్తే తప్పకుండ్రి. మీకు తప్పలేకుండా మాట నెరవేర్చుకునేంత శాత కాకపోతే ఆ మాటలు ఇవ్వకుండ్రి. కానీ దయచేసి ఇట్లా మాయ చేసే ప్రయత్నం మాత్రం చేయకుండ్రి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.